హాయ్ ఎవ్రీవన్, నా పేరు మహేశ్వరరావు పొన్నగంటి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, శ్రీదత్త హాస్పిటల్స్, నర్సరావుపేట. సాధారణ జలుబుకి, ఫ్లూ ద్వారా లేదా కరోనా ద్వారా వచ్చే జలుబుకి డిఫరెన్స్ తెలుసుకుందాము. సాధారణ జలుబు ముక్కులు బిగేసుకుపోవటము, రన్నీ నోసు ఇది ఉంటుంది. సో ఫ్లూ సిమ్టమ్స్ అయితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, హై గ్రేడ్ ఫీవర్ విత్ చిల్స్ అంటే బాగా తీవ్రమైన జ్వరము, చలితో రావటము, ఆయాసము ఎక్కువగా ఉంటుంది. ఆయాసం అనేది ఫ్లూ ద్వారా వచ్చిన జ్వరానికి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇమ్మీడియట్గా సిమ్టమ్స్ని వేరే చేసుకొని మనం ఈ ఫ్లూ సిమ్టమ్స్ ఎందుకు జాగ్రత్త పడాలి అంటే, సాధారణ జలుబుతో పోల్చుకున్నప్పుడు ఫ్లూ ద్వారా వచ్చిన జ్వరం ఏంటంటే న్యూమోనియా వచ్చేసి త్వరగా పేషెంట్ సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. బీపీ పడిపోవడము, సాచురేషన్ పడిపోవడము, ఎక్కువగా కోమార్బిడిటీస్ ఉండే వాళ్ళలో డయాబెటిక్స్, సిఏబీజీ పేషెంట్లు, కార్డియాక్ పేషెంట్స్, ఇంకేదన్నా అబౌవ్ 60 years ఆఫ్ పేషెంట్స్ ఎక్కువగా ఫ్లూ ద్వారా వచ్చే న్యూమోనియా ద్వారా పేషెంట్లు త్వరగా సిక్ అయ్యే అవకాశం ఉంది. అందుకని మనం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ జలుబు దేని ద్వారా వచ్చిన, సాధారణ జలుబా లేదంటే ఈ ఫ్లూ ద్వారా అనేది ఖచ్చితంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.